అలనాటి రామచంద్రుడు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 36 నిమిషాలు. కామెడీ రొమాంటిక్ సినిమా. యూ సర్టిఫికేట్ క్లీన్. 2 ఆగస్టు 2024 విడుదల తేదీ శుక్రవారం రోజు. చాలా సినిమాల మధ్య 8 సినిమాల మధ్యలో వచ్చింది ఈ సినిమా. సో సిద్ధు లవ్స్ ధరణి బట్ హెజిటేట్స్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ డ్యూ టు హిజ్ పర్సీవ్డ్ బోర్డమ్. అతన్ని చిన్నప్పటి నుంచి బోర్గా ఉంటావు అన్న ఫీలింగ్. ఇంట్రావర్ట్ అయినా, ఎవరితో జనాల్లో కలవడైనా, గుంపులో ఉండలేడు. అన్ఎక్స్పెక్టెడ్లీ యూజెస్ ఏ లై టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్. విల్ ఇట్ వర్క్ అవుట్ ఫర్ హిమ్. అయితే అతను ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు, కానీ చెప్పలేకపోతాడు. అయితే ఇందులో క్లారిటీగా కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాల్సిన కథను కొంత కన్ఫ్యూజ్గా వెళ్ళాడు. కొంత అందుకే ఎక్కడ చెప్పాలో ముందు సీన్లో వెనుక సీన్లు కొంచెం స్క్రీన్ ప్లే తికమకగా కొంచెం జాగ్రత్తగానే పొందుపరుచుకున్నా కూడా ఎక్కడో కొంచెం ల్యాగ్ కొడుతూ ఉంటుంది సినిమా. 2 గంటల 36 నిమిషాలు సినిమా అవసరం లేదు. ఇది 2 గంటల 15 నిమిషాలుగా కుదించవచ్చు, కానీ కొంచెం కుదింపు సీను లేకుండా చేశారు. సరే, మొత్తానికి ఇందులో ఏంటంటే సుధా నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె ఒక ఫ్రెండ్ లాగా ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర బాగుంది. ఇక ఇంకో ఆమె పాత్ర పేరు చక్కగా సావిత్రి అని పెట్టారు. ఫ్రెండ్ లాగా సావిత్రి అనే పిలుస్తారు. తల్లి పాత్ర చేసిన ఆమె కూడా చాలా చక్కగా ఆమె మెప్పించింది. కృష్ణవంశీ అనే హీరోని పరిచయం చేశారు సిద్ధు పాత్రలో. అట్లాగే మోక్ష ధరణి పాత్రలో అద్భుతంగా రాణించింది. చక్కటి మొహం ఆమెది. బ్రహ్మాజీ సుభాష్గా ఒక అద్భుతమైన పాత్రను చేశాడు. అతను కూడా మనకు ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేయడం జరిగింది. వెంకటేష్ కుక్కుమాను, ఇతను శ్రీశైలంగా ఒక సీనియర్గా ఉండేటువంటి ఇతను లెక్చరర్కి అంటే సైన్ టీట్ నీకు ఎక్కువ ఉంది కదా, అంటే తీట ఎక్కువ ఉంది అని అంటుంది మేడము. అట్లాగే చైతన్య గరికెపాటి అభిగా ఫ్రెండ్గా రోల్ చేయడంగా. ఇద్దరు నిర్మాతలు ఈ సినిమాకి హైమావతి జడపోలు, తర్వాత శ్రీరామ్ జడపోలు, వీళ్ళిద్దరు నిర్మాతలు కాగా చిలుకూరు ఆకాష్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ రైటర్. శశాంక్ తిరుపతి మ్యూజిషియన్ కాగా ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ చేయగా జే.సి. శ్రీకర్ ఎడిటర్గా చూపించాడు. కాకపోతే ఎడిటర్ ఇంకొంచెం కట్ చేయాల్సింది సినిమా. సరే, ఓకే. సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి కూడా కొంచెం తమాషాగా బాగానే తీసుకొచ్చారు కొంచెం సినిమాని. ఓపెనింగ్ ఏంటి, అతను అమ్మాయిని ఇష్టపడుతుంటాడు, చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాడు. చాలా పుట్టినప్పుడు బేబీలుగా ఉండడం ఫస్ట్ చూపిస్తారు. ఇక్కడ అమ్మాయి పుట్టింది, అక్కడ అబ్బాయి పుట్టాడు ఒకటే రోజు. సో మనం ఏమైనా మారిపోతారేమో అని అనుకుంటాం కన్ఫ్యూజన్లో. కాదు. ఆ తర్వాత బ్రహ్మాజీ తండ్రి, అద్భుతమైన పాత్ర అయినది. సుభాష్గా ఆయన తండ్రి. ఆయన చాలా ఇష్టంగా ఉంటాడు. చిన్నగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఎన్నో చెప్తాడు మంచి మంచి విశేషాలు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అతను యుద్ధంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత తండ్రి అంటే ఎంతో ప్రేమ పెంచుకున్న ఈమె అతను వేసుకున్న లాస్ట్ షర్ట్ని పెట్టుకొని ఉంటుంది. ఆమెకి ఇంకొకటి ప్రపోజ్ చేశాడు. ఇతనేమో ప్రపోజ్ చేయమని చెప్పి ఫ్రెండ్ అభి ఎంత చెప్పినా మొత్తుకున్నా వినుకోకుండా ఇతను చెప్పడు, అతని ప్రేమని చెప్పడు. సో అటువంటి పరిస్థితుల్లో మొత్తానికి వేరే అతను చెప్తే కృష్ణవంశీ అంటే పాత్ర సిద్ధుకి ధరణికి చెప్పక వేరే అబ్బాయి చెప్తే ఆ అబ్బాయి ప్రేమలో పడిపోయి ఇంటర్వెల్కి ముందు ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంటే చీకొట్టి బయటకు వస్తుంటుంది హీరోయిన్. ఆ తర్వాత తన తల్లి పోయినా సరే అనుకుంటుందో, మరి తల్లి సంగతి ఆలోచించదో, లేకుంటే తట్టుకోలేని పరిస్థితుల్లోనో మొత్తానికి ఏంటంటే ఆమె పోయి దూకేస్తుంది, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది కూడా నాకు మీనింగ్ఫుల్గా అనిపించలే. ఎందుకంటే తల్లికి ఏం చెప్పకుండా పైనుంచి దూకేస్తుంది. ఆమె తట్టుకోలేక, చేసిన మోసాన్ని తట్టుకోలేక పడిపోతుంది. అయితే ఇందులో ఇతని తల్లిగా చేసిన ప్రమోదిని మురుగను అద్భుతంగా చేసింది హీరో తల్లిగా. సో ఈమెనేమో సుధనేమో ఫ్రెండు, ఆమె ప్రియురాలుగా యాక్ట్ చేస్తుంది. ఇతను కూడా ప్రియురాలుగా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు ఎన్ని ట్రై చేసినా కూడా వాళ్ళకి చెప్పలేకపోతారు. ఇంకొక అబ్బాయి కూడా ట్రై చేస్తాడు. వాడు రాంగ్గా మాట్లాడితే వీళ్ళు బురదలో ఫైట్ గీట్ అన్నీ చేస్తాడు, కానీ ఆ అమ్మాయికి చెప్పలేడు ఇతను. అంతకుముందు టీనేజ్ టైంలో కూడా ఒక నుంచి ఇంకో దిక్కు మాటలు ఇంట్రోవర్ట్ కాబట్టి ఇతను దూరంకి వెళ్ళి మారితే ఈ అమ్మాయి చిన్నప్పుడు ఫ్రెండ్. ఇంకా నువ్వు నాకు కనబడద్దు, నా బర్త్డేకి రాలేదు, నువ్వు పతంగి ఇప్పిలేదంటే పతంగి ఇప్పిస్తాడు, తండ్రి పంపించాడని ఈ పిల్ల అనుకుంటుంది. సో ఆ చిన్న మిస్కాన్సెప్ట్ వల్ల ఇంకా అమ్మాయికి కనబడకుండా పెరిగైపోయి ఎప్పుడో వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఆయన, ఆ అబ్బాయి ఈయన అని ఈమెకు తెలీదు. మొత్తానికి ఈ లవ్ అలా సాగుతుండగా ఈమె పైనుంచి దూకినప్పుడు ఇతను దూకడం విరామం తర్వాత ఆ అమ్మాయిని కాపాడి ఇది చేసినాక కూడా ఈ అమ్మాయికి షార్ట్ మెమరీ లాస్ వస్తుంది, ముందు మర్చిపోతుంటుంది. ఆ టైంలో మొత్తానికి ఏంటంటే ఆమె నేను ప్రియునన్న ఒక అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధం మీద నేను ప్రేమించాను అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర బాధపడు, ఫ్రెండ్ దగ్గర బాధపడి మొత్తానికి ఏంటంటే చివరాఖరిని ఆమెకి దొరకకుండా వెళ్ళిపోతాడు. అంతకుముందు ఫోటోగ్రాఫర్ దగ్గరికి పోయినప్పుడు వీళ్ళు ఫోటోలు దిగినప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ చాలా తమాషాగా ఈమె ఫోన్ చేసి వివరాలు అడిగినప్పుడు చెప్పకపోవడము, నన్ను ఏడిపించారు కదా నేను ఏడిపిస్తాను అని అనడము కొంచెం సిల్లీగా
హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వెంకటేష్ కుమార్ ఏమో సీనియర్గా అతను ఒకటే క్లాస్లో ఉండే సార్ దగ్గర మేడం దగ్గర మాటలు తిట్లు పడుతుండడం అక్కడక్కడ అపహాస్యమైంది అది. ఒక టీచర్ది మాత్రం బాగా వీళ్ళిద్దరు లెక్చరర్కి ఈమెకి బాగా సింక్ అయింది. మేడం మీ చీర బాగుంది మేడం అని అన్నప్పుడు రైట్ నీకు సైన్ టీట్ ఎక్కువ ఉందా అంటే సైన్ తీట ఎక్కువ ఉందని ఇందాక చెప్పినట్టుగా చైతన్య గారికి పాటేమో అభిగా అతను ట్రై చేస్తుంటాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వాడు. సో ఇట్లా ఉన్నటువంటి ఇది చిలుకూరు ఆకాష్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ అక్కడక్కడ మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ తీయాలని ప్రయత్నం చేశాడు. కాకపోతే ల్యాగులు చూసుకొని స్క్రిప్ట్లో ఇంకొంచెం మెలకువలతో చేసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ ఆ నటులు మాత్రం కృష్ణవంశీ కావచ్చు, మోక్ష కావచ్చు, ముఖ్యంగా మోక్ష అయితే చాలా అద్భుతంగా చేసింది. బ్రహ్మాజీ కనిపించే కొంచెం సేపు అయినా అంటే అక్కడక్కడ మళ్ళీ మెరుస్తూ ఉంటాడు ఫ్లాష్ బ్యాక్లలో, బాగా చేశాడు. చిన్నపిల్ల పాదాన్ని ఆ ఇంటికి తలుపుగా మా గోడకి వేయడము, ఆ తర్వాత ఆ పిల్లని తీసుకెళ్ళి అన్నీ నేర్పించడము, అతని షర్ట్ ఉంటే ఆ షర్టు వాడు ప్రపోజ్ చేసిన వ్యక్తికి ఇచ్చి తర్వాత షర్టు మధ్యలో ఇప్పిచ్చేసి తీసుకోబోతుంది, దూకేస్తుంది బాధ తట్టుకోలేక. ఆ షర్టు ఇంపార్టెన్స్ బాగుంటుంది తండ్రి కోసం అని. అట్లా తండ్రిలాగా చూసే ప్రేమికుడు కావాలనేటువంటి కొత్త కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ఇది అలనాటి రామచంద్రుడు. సో అలాంటి రామచంద్రుడు అనడానికి ఎటువంటి ఇది లేదు. రామచంద్రుడు అంటే ఈ మీనింగ్ ఏంటి వాళ్ళు అనుకుంది ఏంటంటే ఏకపతి వ్రతుడు, అదొకటే మీనింగ్ తీసుకున్నట్టున్నాడు. అలనాటి రామచంద్రుడు అన్న ఒక పాట టైటిల్గా తీసుకొని సూర్యవంశీని హీరోగా చేస్తూ సిద్ధు పాత్రలో అతను రాణించగా అతను మాత్రం బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. ఇంట్రోవర్ట్గా నిజంగా అట్నే ఉంటాడేమో అతను అనుకునే లెవెల్లో అతను యాక్ట్ చేశాడు. మ్యూజిక్ కూడా తోడైంది, మంచి మ్యూజిక్ పడింది. సో సెకండ్ హాఫ్లో వచ్చే పాట ఒకటి బాగుంటుంది, బ్యాక్ డ్రాప్లో నువ్వే కావాలో ఉన్నట్టుగా చెప్పలేని పాట ఏదైతే ఉంటుందో మనకి ఆ తరుణ్ మీద అమ్మాయి మీద వేసిన పాట, అట్లా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాస్ట్లో మంచి సాహిత్య విలువలతో ఉంటుంది. చంద్రబోస్ ఆస్కార్ విన్నర్ అని అతను టైటిల్ వేయడం బాగుంది. చంద్రబోస్ పేరు ఆస్కార్ విన్నర్ అని ఉంది, ఇంకో ఇద్దరు కూడా పాటలు రాశారు. సో ఆస్కార్ విన్నర్ అనేది బాగుంది, అది ఆయన పక్కన పేర్కొనడం బాగుంది. సుధ బాగా చేసింది, అందరికన్నా బాగా చేసింది సుధ ఈ సినిమాలో. ఆ తర్వాత ప్రమోదిని తర్వాత చేసింది బ్రహ్మాజీ తర్వాత మోక్ష తర్వాత కృష్ణవంశీ కూడా ఫస్ట్ సినిమా అయినా బాగా చేశాడు. చిలుకూరి ఆకాష్ రెడ్డి బాగానే డీల్ చేశాడు సినిమాని. ఇంకొంచెం మెలకువలు తీసుకొని ఇంకొంచెం ఎడిటింగ్ క్రిస్ప్గా చేసి ఈ జేసీ శేఖర్ కొంచెం ఈ శ్రీకర్ ఇంకొంచెం దాన్ని కట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా సినిమాకి చివరగా ఎప్పటిలాగానే అయితే హీరో తప్పించుకొని అంటే ఈ అమ్మాయికి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఉండగలవా అని అంటే మొత్తానికి ఎక్కడికో వెళ్ళిపోతుంటే ఆ హీరోని పట్టుకొని చివరికి పక్కకు పాటు పిలుచుకొని మొత్తానికి నువ్వు ఇన్ని రోజులు చెప్పలేకపోయావు, నువ్వు నన్ను ఇంత ఇష్టపడ్డావు అది ఇదని ఎప్పటిలాగానే రొటీన్ క్లైమాక్స్ అంతా కలిసిపోవడం. కాకపోతే ఏంటంటే తండ్రిలాగా ప్రేమించే ప్రియుడు కావాలని అనుకోవడం కొత్త కాన్సెప్ట్. మోక్ష పాత్రలో ఈ అమ్మాయి కూడా చక్కగా ఒదిగిపోయింది. ఎవరు ఈ అమ్మాయి ధరణి పాత్రలో మోక్ష ఒదిగిపోయింది. సో ధరణి సిద్ధుల దీంట్లో ఈ మభి ఏ రకంగా ఎంటపడతాడు, చాలాసార్లు ట్రై చేస్తాడు. దీంట్లో ట్రయల్ 1, ట్రయల్ 2, ట్రయల్ 3 అని చెప్పేసి ట్రయల్ చేస్తున్నప్పుడల్లా వెనక నుంచి మళ్ళీ ట్రయల్ 1, ట్రయల్ 2, ట్రయల్ 3 అని చెప్పడం కొంచెం గమ్మత్తుగా అనిపించింది. ఓవరాల్గా ఏంటంటే ఆ కామెడీ అంతా ఫ్రెండ్స్ మీదనే తీసుకున్నారు. ఓవరాల్గా సినిమా పర్వాలేదు అనిపించే సినిమాగా అలనాటి రామచంద్రుడు నిలబడుతుంది. కొంచెం ట్రై చేశారు వాళ్ళు, ఏదో మంచి సినిమా తీయడానికి అయితే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు 2 గంటల 36 నిమిషాల నిడివితో. కొంచెం అది తగ్గించి ఉంటే ఇంకొంచెం ఈ సినిమా ఫలితం మీద మంచి ప్రభావం పడేదేమో అనిపించింది. సో ముఖ్యంగా ఇందాకే చెప్పినట్టుగా సావిత్రి పాత్ర బాగా రాణించింది, సుధ చాలా అద్భుతంగా చేసింది. అట్లాగే ప్రమోదిని బాగా చేసింది తల్లిగా. ఇందాకే చెప్పినట్టుగా హీరోయిన్స్ కూడా బాడీ లాంగ్వేజ్ బాగా సింక్ అయ్యే వాళ్ళిద్దరు బాగుంది. ఎక్కడ సెక్స్ కానీ వైలెన్స్ కానీ ఫైట్స్ కానీ అటువంటి ఏమి లేకుండా చాలా నీట్గా అల్లాటి రామచంద్రుడు తీసుకొని క్లైమాక్స్లో ఒక ఇంట్రావర్ట్ ప్రేమికుడుగా ఉన్నప్పుడు అతని ప్రేమని ఏ రకంగా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది అనేది చూపిస్తారు. బాత్రూమ్ దగ్గర నిలబడి ఒకడు ప్రపోజ్ చేస్తే నేను ఈ రకంగా అంటే నువ్వేమంటావు, నువ్వు ఈ రకంగా ఏమంటావు అంటే ఇతను లోపల ఉండి ఆన్సర్స్ ఇస్తుంటాడు. అయిపోయిన తర్వాత ఇక నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చు అంటే ఉచ్చపోయొచ్చా అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగి వెళ్ళడం బాగుంటుంది. ఒక వెరైటీ సీన్ అది, ఇప్పటిదాకా ఇక్కడ కనబడిన సీన్. ఎప్పుడు ఫ్రెష్ సీన్స్ వస్తే బాగుంటుంది. అంటే మహిళల టాయిలెట్ దగ్గర నిలబడి ఇతనికి ఆన్సర్స్ ఇక నేను పోసుకోవచ్చు అంటే ఇక అక్కడ పోయి పుచ్చపోసుకోవచ్చు అని అడిగి మరి పోవడం అది వెరైటీగా అనిపిస్తుంది. సో మిగతా అంతా ఇక్కడ మనకి క్లీన్ యూ సర్టిఫికేట్ కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అసభ్య సన్నివేశం లేకుండా నీట్గా తీశారు ఈ సినిమాని. సో ఒక మంచి ఫ్యామిలీతో కూర్చునే సినిమాగా రూపొందించడం మాత్రం అభినందనీయం. సో పాయింట్ మాత్రం తండ్రిలాగా ప్రేమించేటువంటి ప్రేమికుడు కావాలని ఆమె కోరుకోవడం, ఆ బ్రహ్మాజీని ఎప్పుడు తలుచుకోవడం తండ్రిని, ఆ తండ్రిలాగా ప్రేమించే ప్రేమ కోసం పరితపించి ఒకడు మోసం చేస్తే ఆ తర్వాత ఇతన్ని ప్రేమ దొరికిన తర్వాత ఇతను నువ్వు నిజంగా నా ప్రేమికుడు అంటే అబద్ధం చెప్తాడు నీ ప్రేమికుడు అని. ఆ తర్వాత బాధపడతాడు, అయ్యో నేను అబద్ధం చెప్పాను అని చెప్పి బాధపడి ఆమెకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమికురాలు అంటే ఆ ప్రేయస్ అర్థం చేసుకొని అతన్ని మళ్ళీ ఓన్ చేసుకోవడం, ఈ లోపల మళ్ళీ ఫ్రెండ్స్ ట్రై చేయడం, హెల్ప్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. మగ ఫ్రెండ్ ఆడ ఫ్రెండ్ అందరూ ట్రై చేస్తారు. మొత్తానికైతే అలనాటి రామచంద్రుడు సుఖాంతం అవుతుంది. అది కథ.
సో దీనికి మంచి మ్యూజిక్ తోడైంది, మంచి ఎడిటింగ్ తోడైంది, అన్నీ తోడైనాయి. కొంచెం ఎడిటింగ్ కొంచెం షార్ప్గా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ బాగానే చేశాడు, ఇంకొంచెం షార్ప్గా చేసి ఉంటే శ్రీకర్ పంతనం ఇంకా చూపించుంటే ఇంకొంచెం ల్యాక్స్ లేకుండా వెళ్ళిపోయేది. సూర్యవంశీకి మాత్రం మంచి ఫ్యూచర్ కనిపించింది. అమ్మాయి మోక్ష కూడా మంచి చక్కటి ఫిజిక్ తోటి ఆకట్టుకునే అందంతో ఒక హీరోయిన్ మెటీరియల్, అమ్మాయి ఖచ్చితంగా హీరోయిన్ మెటీరియల్. బ్రహ్మాజీ ఈ మధ్య బాగా రాణిస్తున్నాడు. మొన్న రీసెంట్గా ఆ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో అతని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఇక్కడ మొన్న ఈ మన ఈ సినిమాలో ఏది మొదట వచ్చినటువంటి డాక్టర్గా వచ్చినటువంటి సినిమా ఎవరు ఓంకార్ తమ్ముడు చేసినటువంటి సినిమా. సో ఆ సినిమాలో కూడా బాగా యాక్ట్ చేశాడు. శివం బజే ఒక్కరోజు ముందు రిలీజ్ అయింది, ఇది తర్వాత రిలీజ్ అయింది. సో రెండిట్లో కూడా బ్రహ్మాజీ స్పెషల్ రోల్స్ ఉన్నాడు. అందులో డాక్టర్ పాత్ర, ఇందులోనేమో తండ్రి పాత్ర చాలా చక్కగా చేస్తున్నాడు బ్రహ్మాజీ. సో అది విషయం. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.